ఒకవేళ అనుకోని పరిస్థితి ఏదైనా వచ్చి మీ నెలసరి ఆదాయం ఒకవేళ ఆగిపోతే మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఖర్చులు ఉదాహరణకి ఇంటి రెంటే అవ్వచ్చు, ఇన్సూరెన్స్, ఈఎంఐలే కావచ్చు. అలాంటి పరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలి అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? అయితే రండి, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాలపై ఎవరైతే కనుక ఇంట్రెస్ట్ చూపుతారో, నేర్చుకోవాలనుకుంటారో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను. దిస్ ఇస్ సత్యగోమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. అన్నిటికంటే ముందుగా ఈ అనుకోని పరిస్థితుల గురించి ముందు మాట్లాడదాం. అసలు ఈ అనుకోని పరిస్థితులు అంటే ఏంటో తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క జాబ్ పోవచ్చు. అంటే ఈ రోజు కాలంలో ప్రైవేట్ కంపెనీస్ ఏ విధంగా ఫైర్ చేస్తున్నాయి అందరికీ తెలిసిందే. అమెజాన్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, రీసెంట్గా వేలల్లో తమ యొక్క స్టాఫ్ని ఉద్యోగాల నుంచి తీయడం జరిగింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ఉద్యోగం కోల్పోతాడో తిరిగి మరీ ఉద్యోగం వచ్చేంత వరకు అయ్యే పరిస్థితుల గురించి మనం మాట్లాడబోతున్నాం. రెండోది మెడికల్ ఎమర్జెన్సీ, ఏదైనా అనారోగ్యం పాలవ్వచ్చు. ఆ ఖర్చులు వేరే, దానితోటి ఉద్యోగం కూడా పోతుంది ఆ సమయంలో. అండ్ నెంబర్ 3 అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్, అంటే మీరు తమ యొక్క ఉద్యోగాన్ని వదిలి ఒక అనుకుని ప్రయాణం మీరు చేయాల్సి వస్తుంది. లేదా మరో బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో ప్రతి ఒక్కరిది ఆదాయం ఆగిపోయింది. అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఓకే. యాక్చువల్లీ ఎవరైతే కనుక డైలీ వేజ్ మీద కానీ డైలీ శాలరీ బేస్డ్ మీద ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళ పరిస్థితి అధ్వానంగా మారిన అందరికీ తెలిసిన విషయమే. సో ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. ఇవి ఎవరి లైఫ్లో ఎప్పుడైనా జరగవచ్చు, మనం ఊహించలేని పరిస్థితి అది. కాబట్టి ఒకవేళ తమ లైఫ్లో ఎప్పుడైనా ఈ చెప్పిన వాటిల్లో ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా, అవే కాకుండా చాలా ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అలాంటి ప్రాబ్లమ్ని ఎలా మేనేజ్ చేస్తూ తమ యొక్క ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ లైఫ్ని డిస్టర్బ్ అవ్వకుండా మేనేజ్ చేయాలనే విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్ని మేనేజ్ చేయాలంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. దాన్ని కంటింజెన్సీ ఫండ్ కూడా పిలుస్తారు. ఎమర్జెన్సీ ఫండ్ అంటే టు మేనేజ్ అన్ఫోర్సీన్ ఫైనాన్షియల్ నీడ్స్, అంటే మీరు ఊహించని ఆర్థిక అవసరాలని మేనేజ్ చేయడం కోసం ఏదైతే కనుక ఫండ్ని ముందుగానే అలాట్ చేసి దాచిపెట్టి ఉంచుతారో దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. అంటే మనం ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని సేవింగ్ అకౌంట్స్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో కానీ, లేదంటే గోల్డ్, ల్యాండ్, వివిధ రకాల చోట్ల ఇన్వెస్ట్ చేయడమో లేదా సేవ్ చేయడమో చేస్తూ ఉంటాం. కానీ వాటి యొక్క అవసరాలు కూడా ముందుగానే డిసైడ్ చేసి ఉంచుతాం మనం. అంటే ఒక చోట ఈ ఎఫ్డి చేస్తే దాని యొక్క గోల్ ఏంటి, లేదంటే ఒక కార్ తీసుకుంటాం, లేదంటే కార్ కొనడానికి మనం సేవ్ చేసే సేవింగ్స్ అవ్వచ్చు, ఒక హౌస్ కొనడానికి సేవింగ్స్ ఉండొచ్చు. ప్రతిదానికి ఒక గోల్ ఉంటుంది. కానీ చాలా ఎక్కువ మంది చేయని ఒక విషయం ఏంటంటే తమ యొక్క పర్సనల్ ఫైనాన్స్, ఇది పర్సనల్ ఫైనాన్స్లోకి వస్తుంది. శాలరీ స్టార్ట్ అవ్వగానే, అంటే ఒక వ్యక్తి జాబ్లోకి రాగానే తను ముందుగా చేసేది ఏంటంటే ఒక కారో బైకో తీసుకుని ఈఎంఐ మీద, లేదంటే హౌస్ తీసుకుని ఈఎంఐ మీద శాలరీ నుంచి ఫస్ట్ ఈఎంఐ స్టార్ట్ చేస్తాడు. కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నది ఏంటంటే మీరు ఆ ఈఎంఐ స్టార్ట్ చేయకముందు, ఇన్సూరెన్స్లు స్టార్ట్ చేయకముందు, లేదా మరేతర సేవింగ్ స్టార్ట్ చేయకముందు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ని అలాట్ చేసుకోవడం. అంటే మీ యొక్క శాలరీ నుంచి ఎమర్జెన్సీ ఫండ్ని అలాట్ చేసి, అంటే బిల్డ్ చేసుకుని మీరు పక్కన పెట్టి ఉంచేయాలి. అప్పుడు ఇలాంటి అకాలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. ఇందుకీ అది ఎంత ఉంచాలి? ఎమర్జెన్సీ ఫండ్ అనే విషయంలో సాధారణంగా ఎక్స్పర్ట్స్ చెప్పే విధానంలో వెళ్తే 6 to 9 months ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెండిచర్. ఉదాహరణకి మీ యొక్క నెలసరి ఆదాయం, అంటే మీ మంత్లీ ఇన్కమ్, మీ జీతం ₹1,00,000 అనుకుంటే కనుక ఆ ₹1,00,000 మీ ఈఎంఐస్, మీ ఇన్సూరెన్స్లు, మీ హౌస్ రెంట్స్ అండ్ మీకు బ్రతకడానికి కావాల్సిన బేసిక్ నీడ్స్కి అయ్యే ఖర్చులు మొత్తం కలిపితే ఒక 60,000 అనుకుంటే కనుక 60,000 ఇంటూ మ్యాక్సిమం 9 నెలలు, మినిమం 6 నెలలు, అంటే అంత అమౌంట్ 9 నెలలకు సరిపడగా మీరు ముందుగానే తీసి సేవ్ చేసి దాన్ని క్రమశిక్షణగా మీరు ఆ అమౌంట్ని టచ్ చేయకుండా ఉంచాలి. ఫర్ ఎవర్, ఎప్పుడు కూడా దాన్ని టచ్ చేయకుండా ఉంచాలి. మీరు దాన్ని చక్కగా ఒక చోట ఎఫ్డి చేసి ఉంచుతారో, లేకపోతే ఎక్కడైనా మీకు నచ్చిన చోట సేవ్ చేసి ఉంచుతారో అది మీ చేతుల్లోనే ఉంది. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా, అంటే వేరే ఏం, అంటే మీ నెలసరి జీతం ఆగనంత వరకు దీన్ని టచ్ చేయకూడదు.
మధ్యలో మీరు జీతంలానే ఉంది, మరేదైనా అర్జెంట్ పని పడితే మళ్ళీ ఒకసారి ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుందాంలే అనుకుంటే మరి కష్టమే. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ మీ ఇన్కమ్ ఆగిపోయినప్పుడు మాత్రమే దాన్ని టచ్ చేయాలి. ఆ విధంగా మీరు ఒక 9 months మినిమం 6 నెలల నుంచి 9 నెలల వరకు మీకు ఖచ్చితంగా అయ్యే ఖర్చులు ఇంటూ 9 months తీసి మీరు పక్కన పెట్టేస్తే దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఆ ఫండ్ ఏం చేస్తుందంటే మీకు 9 నెలల వరకు జాబ్ పోయిన వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు అండ్ అనారోగ్య పరిస్థితులు రికవర్ అయ్యేంత వరకు, అంటే జనరల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ ఏదొచ్చినా 6 నెలలలో రీసెటిల్ అవుతూ ఉంటారు యాజ్ పర్ సర్వే. సో మ్యాక్స్ 9 months వేసుకుందాం. సో 9 months వరకు మీరు రిలాక్స్డ్గా ఇంట్లో ఉన్న ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే కనుక జాబ్స్లోకి వస్తారో కొత్తగా తమ ఫ్రెండ్స్ కూడా తెలియపరచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శాలరీలోంచి మీకు బేసిక్ నీడ్స్కి అయ్యే ఖర్చు ఇంటూ 9 months మీరు పక్కగా తీసేసి ఆ తర్వాతే మీరు బైక్ కొంటారో, కార్ కొంటారో, ఇంకేదైనా హౌస్ కొంటారో అది మీ ఇష్టం. సో పర్సనల్ ఫైనాన్స్లో ఎక్స్పర్ట్స్ ఎవరంటే మీరే. మీ అవసరం ఏంటి, మీ ఖర్చులు ఏంటి తెలిసింది మీకంటే ఎక్కువ ఎవరికి కాదు. పర్సనల్ ఫైనాన్స్లో ఎన్నో అడ్వైజులు మీరు వినొచ్చు, ఎన్నో రకాల టిప్స్ మీరు వింటారు, కానీ అది ఇట్ వ్యారీస్ టు పర్సన్, మనిషి నుంచి మనిషికి మారుతుంది. మీ యొక్క యాక్చువల్ నీడ్ ఏంటి, యాక్చువల్ ఇన్కమ్ ఏంటి అనేది మీకంటే బాగా మీకు ఎవరు చెప్పలేరు, ఎవరు తెలియదు. కాబట్టి మీ పర్సనల్ ఫైనాన్స్కి ఎక్స్పర్ట్ మీరే. మీరు ఇంతవరకు ఎమర్జెన్సీ ఫండ్ తీసి బిల్డ్ చేసి పక్కన పెట్టారా లేదా కమెంట్స్లో తెలియపరచండి. ఒకవేళ లేకపోతే ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేయండి. ఓకే గైస్, ఐ హోప్ ఈ విషయం మీకు చాలా హెల్ప్ అయిందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తుంటాను. స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.